హలో అందరికీ, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎగ్గుతో ఒక కొత్త రెసిపీని చేసి చూపించబోతున్నానండి. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా ఎగ్ పఫ్ఫులు, సమోసాలు ఇవే కాకుండా ఒకసారి ఇలా చేసి పెట్టండి. కొత్తగా ఉంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొన్నిగా నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నీళ్లు మొత్తం ఒకేసారి వేసుకుంటే మనకి పిండి మొత్తం చేతికి అంటుకుంటూ ఉంటుందండి. కాబట్టి కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీకి పిండి కలుపుతాం కదా, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యి కానీ నూనె కానీ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. మీరు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే నూనెనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి కానీ నూనె కానీ ఇప్పుడు ఈ పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని దానిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఎగ్ని ఇలా చిన్న ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. మీరు నూనె వేయకపోయినా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ముఖ్యంగా ఈ ఆమ్లెట్ వేసేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్న 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ పైన కొంచెం కారంని, సాల్ట్ని వేసుకోవాలి. మా పిల్లలు కారం ఎక్కువగా తినరు అనుకునే వాళ్ళైతే కారాన్ని, సాల్ట్ని స్కిప్ చేసేయొచ్చండి. కారం, సాల్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచి తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆమ్లెట్స్ మొత్తం వేసేసుకొని చివర్లో మీకు ఒకటి చూపిస్తున్నానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 1 కప్పు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పసుపు మరియు సాల్ట్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ మరియు కారం వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నాం కదా, ఆ గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని మరీ చిన్న ఉండల్లాగా కాకుండా ఇలా మీడియం సైజ్ ఉండల్లాగా చేసుకుని మనం చపాతీ రోల్ చేసుకుంటాం కదా, ఆ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రోల్ చేసి పెట్టుకున్న సీట్ని పక్కన పెట్టేసుకోవాలి. అదే విధంగా ఇంకొక సీట్ని కూడా ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ని ఈ సీట్ పై వేసుకోవాలి. ఇలా మధ్యలో ఆమ్లెట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా 2 స్పూన్ల వరకు ఈ విధంగా వేసేసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రౌండ్ షీట్ని కూడా దీనిపైన వేసేసుకొని ఇలా చేతి వేళ్ళతో చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల వేసుకున్నాం కదా, ఆ ఆమ్లెట్ సైజుకి తగ్గట్టుగా ఏదైనా గిన్నె తీసుకొని ఈ విధంగా పైన పెట్టేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న గోధుమ పిండిని మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. మీకు హెల్ప్ చేయడానికి పక్కన ఎవరైనా ఉన్నట్లయితే డైరెక్ట్గా ప్యాన్ పై వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే విధంగా 2 సీట్లను ప్రిపేర్ చేసుకొని దానిపైన ఆమ్లెట్ పెట్టేసుకొని ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని పైన ఇంకొక సీట్తో కప్పేసుకొని లైట్గా చేతి వేళ్ళతో ప్రెస్ చేసుకొని ఈ విధంగా గిన్నెను పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు అంచుల వెంబడి ఎక్స్ట్రాగా ఉన్న గోధుమ పిండిని మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ నేను హెల్దీగా ఉంటుందని గోధుమ పిండిని మాత్రమే వాడుతున్నానండి. మీరు కావాలంటే మైదానైనా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఈ విధంగా లైట్గా నూనెని అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే నూనెలో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. నేను హెల్దీగా ఉంటుందని మా పిల్లల కోసం ఎక్కువ నూనె లేకుండా ఇలా చేస్తున్నానండి. ప్యాన్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా పైన కొంచెంగా నూనెను అప్లై చేసుకోవాలండి. నూనెని అప్లై చేసుకున్న తర్వాత మన ఇంట్లో తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, వాటిని వేసుకోవాలి. ఈ తెల్ల నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మీరు మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. చూస్తున్నారుగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్యాన్లో కొంచెం నూనెని అప్లై చేసుకొని వేసుకోవాలి. పైన ఇంకొంచెం నూనెని అప్లై చేసుకోవాలి. నూనెని అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా తెల్ల నువ్వులు వేసుకొని చిన్నగా ప్రెస్ చేసుకోవాలి.
స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండో వైపుకి తిప్పుకొని 2-3 నిమిషాలు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, హెల్దీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి.